మైనా స్టోరీస్. ధనుష్ వెళ్ళిపోగానే అతనికి తెలియకుండా వెనకాలే అనుసరిస్తుంది త్రిష. అతను ఓ బార్లోకి వెళ్ళిపోతాడు. అతని స్నేహితుడు యశ్వంత్తో కలిసి తాగుతూ ఉంటాడు. అది చూసి త్రిష షాక్ అవుతుంది. రేయ్ ఏంట్రా ఈరోజు ఇంత లేటుగా వచ్చావు? ఏం లేదురా, త్రిషకి ఏ డౌట్ లేకుండా కవర్ చేసి రావటానికి ఈ టైం అయింది. అలాగా అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. ఇందాక వస్తుంటే పల్లవి కనిపించిందిరా. పల్లవా? పల్లవి ఎవర్రా? రేయ్ అప్పుడే మర్చిపోయావారా? అదేరా, నువ్వు మోసం చేసి వదిలేసిన నీ మొదటి ప్రియురాలు. ఓ తనా? నాకు అవసరం లేని వాళ్ల గురించి నేను పెద్దగా గుర్తుపెట్టుకోనురా. వాళ్ల మాటలు విన్న త్రిషకి గుండె పగిలిపోతుంది. అనుకోకుండా ధనుష్ తల పక్కకి తిప్పి అక్కడ త్రిష ఉండటం చూసి అతను బిత్తరపోతాడు. త్రిష నువ్వా ఇక్కడ? అది రే, ఎవర్రా ఈ అమ్మాయి? న్యూ గర్ల్ ఫ్రెండా? నువ్వు నోర్మోయిరా, ఈమె నా భార్య త్రిష. యశ్వంత్ కూడా షాక్ అవుతాడు. త్రిష, అసలేం జరిగిందంటే యాక్చువల్లీ నేను తాగనరా అంటే ఎంత చెప్పినా వీడు వినలేదు. ఫోర్స్ చేశాడు. సారీ త్రిష, ఇంకెప్పుడు తాగను, నీ మీద ఒట్టు అని ఆమె మీద ఒట్టు వెయ్యబోగా అతని చెయ్యి పక్కకి నెట్టి చెంప చెళ్ళుమనిపిస్తుంది. త్రిష నుండి వచ్చిన ఊహించని ఆ చర్యకి షాక్లో ఉండిపోతాడు ధనుష్. త్రిష ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ వెనకాలే ధనుష్ కూడా వస్తాడు. ఐఎమ్ రియల్లీ సారీ త్రిష, ఇంకెప్పుడు తాగను. ఇంకా నాటకాలాడకు. నేను మొత్తం విన్నాను. నాకు నీ నిజస్వరూపం అంతా తెలిసిపోయింది. చిచి, నీలాంటివాడినా ఇన్నాళ్ళు గొప్పగా అనుకున్నాను. ఓహో, మొత్తం వినేశావా? అవును. అయితే ఇప్పుడేం చేస్తావే? ఏంటి ఏమే గీవే అని తేడాగా మాట్లాడుతున్నావు? పెళ్ళాన్ని ఏమే అనక ఏమంటారు? ప్రేమగా అనే ఏమేకి, పొగరుగా అనే ఏమేకి ఆ మాత్రం తేడా తెలుసుకోలేననుకున్నావా? అదే అడుగుతున్నాను. తెలుసుకొని ఏం చేస్తావే? నీకు నేను తప్ప వేరే దిక్కేలేదు. కుక్కలా నేను చెప్పినట్టు విని నా కాళ్ళ దగ్గర పడుండాల్సిందే. చిచి, నీకోసం మా వాళ్ళని వదులుకొనొచ్చానా? వదులుకోమని నేను చెప్పానా? ఇంకా కలపాలనే కదా చూశాను. అందుక్కూడా ఏదో ఒక ప్లాన్ ఉండే ఉంటుందిలే. కరెక్ట్గానే గెస్ చేశావు. ఇండైరెక్ట్ గేమ్ కంటే డైరెక్ట్ గేమ్లో కిక్ ఎక్కువ ఉంటుంది. అందుకే చెప్తున్నా విను. నీ ఆస్తి కోసమే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. అందుకోసమే నిన్ను మీ వాళ్లతో కలపాలనుకుంటున్నా. అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత మోసం! చూడు, అయిందేదో అయిపోయింది. ఎంత కాదనుకున్నా మనం భార్యాభర్తలం. కాబట్టి నేను మంచి భర్తగా ఉండాలంటే నువ్వు పుట్టింటికి వెళ్ళి నీ ఆస్తిలో వాటా తీసుకురావాలి. ఏ మొహం పెట్టుకుని ఆస్తి అడగమంటావు? మా అమ్మా నాన్నకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు వెళ్ళి ఆస్తి అడిగితే నా మొహాన ఉమ్మేస్తారు ఈ జనం. నో ప్రాబ్లం. అలా నీకు ఇబ్బంది అయితే దానికి ఇంకొక దారుంది. కోర్టులో కేసు వేయి. నీ వాటా ఆస్తి నీకొచ్చేస్తుంది. నేను బ్రతికి ఉండగా అలా చెయ్యను. నువ్వనుకున్నది జరగనివ్వను. నా పుట్టింటి నుండి ఒక్క రూపాయి కూడా నీకు దక్కనివ్వను. అయితే చావువే చావు అని ధనుష్ త్రిష గొంతు పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతుంది. త్రిష అతని చేతుల్లో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. వెంటనే ఆ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్తో అతని తలపై కొట్టి తప్పించుకొని ఇంటికి తాళం వేసి పోలీస్ స్టేషన్కి పరిగెడుతుంది. సార్, సార్! ఏంటమ్మా, ఏమైంది? ఇలా పరిగెడుతూ వస్తున్నావు? నా భర్త నన్ను చంపాలని చూశాడు సార్ అని జరిగింది మొత్తం చెప్తుంది. ఇంతేనా మీ ప్రేమ పెళ్ళి? అప్పుడే తెలిపోయిందా? ఆ రోజు అతని గురించి మొత్తం చదివేసిందాల్లా మాట్లాడావు. మరి ఇప్పుడేమైంది? చచ్చిన పావుని ఇంకా చంపకండి సార్. నేను పొరపాటు చేశాను. అతని ప్రేమ మాయలో పడి నా కళ్ళు మూసుకుపోయాయి. ఇప్పుడు తెలుసుకొని ఏంటి ఉపయోగం? దెబ్బ తగలకముందే జాగ్రత్త పడాలి. అన్నిసార్లు అన్ని దెబ్బలు మనకి రెండో ఛాన్స్ ఇవ్వవు. ఇలాంటివి కొన్ని మొదటి దెబ్బతోనే మన జీవితాన్ని అధపాతాళానికి తొక్కేస్తాయి. త్రిష ఏమీ మాట్లాడలేక మౌనంగా తలదించుకుంటుంది. సరే పద, వాడి సంగతి చూద్దాం అని ఆ ఎస్ఐ త్రిష వెంట వాళ్ల ఫ్లాట్కి వెళ్తాడు. ధనుష్ని ఎడాపెడా 2 వాయించి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తాడు. త్రిషకి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఓ గుడి దగ్గర కూర్చుంటుంది. అక్కడే ఉన్న ఓ పెద్దావిడ
విషయం తెలుసుకొని త్రిషని ఓదారుస్తుంది. నేను చెప్తే తప్పుగా అనుకోకమ్మా, ఏదో పెద్దదాన్ని చెప్తున్నాను. ప్రేమించటమే కాదమ్మా, ఎప్పుడైతే ఆ ప్రేమ విషయం పెద్దవాళ్ళకి చెప్తారో అక్కడే వాళ్ళకి తెలిసిపోతుంది పిల్లల మెచ్యూరిటీ. అది ప్రేమికుల మొదటి విజయం. అదేంటాంటీ, ముందే చెప్తే పెద్దవాళ్ళు ఒప్పుకోరు కదా. మొదట పెద్దవాళ్ళు అయిష్టంగానే ఉంటారు, ఎందుకంటే మీది అట్రాక్షనేమో అని వాళ్ళకి అనుమానం. కానీ కాదు, మీరు మీ ప్రేమ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారని వాళ్ళకి తెలిస్తే అపోజ్ చేయటం మానేసి ఆలోచనలో పడతారు. అది ప్రేమికుల రెండో విజయం. నిజంగా పెద్దవాళ్ళు అలా ఆలోచిస్తే నాకు ఈ పరిస్థితి ఎందుకొస్తుందాంటీ? అదే పొరపాటు. వాళ్ళకి ఆలోచించుకునే అవకాశం ఇవ్వనిది నీ బిహేవియరే. నా బిహేవియరా? అవును, మరి కూతురు ఎవరో అబ్బాయితో తిరుగుతుందని బయటవాళ్ళెవరో చెప్పేవరకు తల్లిదండ్రికి తెలియదు. అప్పుడు అది వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. నువ్వు చేసే ప్రతి పని తప్పు కాబట్టే నీ ప్రేమ విషయం వాళ్ల దగ్గర దాచిపెట్టావనుకుంటారు. మీరు చెప్పేది నిజమా ఆంటీ? అవునమ్మా, తమ కూతురు జీవితం ప్రేమించిన అబ్బాయితో చాలా చాలా బావుంటుందనే నమ్మకం వాళ్ళకి మీరు ఇచ్చిన రోజున ఏ తల్లిదండ్రి అయినా ప్రేమ వివాహాన్ని కాదనరు. అది మీ మూడో విజయం. త్రిష ఆలోచనలో పడుతుంది. అసలు మీ ప్రేమకు శత్రువులు మీరే, మీ అమ్మానాన్న కాదు. అదెలా ఆంటీ? ప్రేమ పేరుతో సినిమాలు, షికార్లు అంటూ తల్లిదండ్రులకు తెలియకుండా శృతిమించి తిరుగుతారు. దానివల్ల మీ ప్రేమపై తల్లిదండ్రులకి రెస్పెక్ట్ పోతుంది. ఇవన్నీ చాలా సున్నితమైన విషయాలు. కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే సాల్వ్ చేసుకోవటం చాలా ఈజీ. నిజమైన తెలివైన ప్రేమికులు నేను చెప్పినట్టు చేస్తారు. ఇలా చేస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు లవ్ మ్యారేజ్కి ఒప్పుకుంటారా? చెప్పలేం. ఇంత చేసినా ఒక్కోసారి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవచ్చు. అలాగని మీ సహనం కోల్పోయి లేచిపోయి పెళ్లి చేసుకోకూడదు. ఆడపిల్లకి ప్రేమించిన వాడితో పాటు తల్లిదండ్రి, పుట్టింటి తోడు కూడా చాలా అవసరం. వాళ్ళు ఒప్పుకునే వరకు వెయిట్ చేయాలి. నిజమే ఆంటీ, మీరు చెప్పిందే కరెక్ట్. నేను నా తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నా జీవితం ఇప్పుడు తెగిన గాలిపటంలా మారింది. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అని అంటుంది. త్రిషలో తన తప్పుకి పశ్చాత్తాపం మొదలవుతుంది. కాని ఆమె తల్లిదండ్రులకి మొహం చూపించలేకపోతుంది. ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ జాబ్ చేసుకుంటూ ఉంటుంది. విషయం మొత్తం తెలుసుకున్న త్రిష స్నేహితులు ఆమెని కలిసి ధైర్యం చెప్తారు. ఏంటోనే, తల్లిదండ్రుల అంగీకారంతో పెళ్లి చేసుకుంటే ఆ ఆడపిల్ల జీవితం ఎంత బావుంటుందో. అది లవ్ మ్యారేజ్ అయినా సరే. అవునే, నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మీరు నాలా తొందరపడి ప్రేమ పెళ్లి చేసుకోకండి. ఒక్క అబ్బాయి ప్రేమతోనే ఆడపిల్ల జీవితం పరిపూర్ణం కాదు. అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, బంధువులు అందరూ కావాలి. అదే సంతోషకరమైన జీవితం. అవును, నాకు డౌటే. అసలు మనం ప్రేమించిన వ్యక్తి మన పేరెంట్స్కి నచ్చకపోవటానికి కారణం ఏంటి? చాలా విషయాలుంటాయే. అందులో ముఖ్యమైంది సెక్యూర్డ్ లైఫ్. మనం ప్రేమించామని చెప్పగానే అబ్బాయి ఏం చేస్తాడని అడుగుతారు పెద్దవాళ్ళు. ఇంకేం చేస్తాడు, ప్రేమ దోమ అంటూ ఖాళీగా మన చుట్టూ తిరగటంతోనే సరిపోతుంది అని చెప్పామనుకో, మరి అలాంటప్పుడు అతను మన పేరెంట్స్కి ఎలా నచ్చుతాడు? అవును, నిజమే. కానీ అతను ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయ్యుంటే మన పేరెంట్స్ ఆలోచన మారిపోతుంది. మన ప్రేమ మీద నమ్మకం కలుగుతుంది. మనపై విలువ పెరుగుతుంది. నువ్వు చెప్పిందంతా నిజమేనే. నువ్వు ఎవ్వరినీ ప్రేమించకపోయినా చాలా విషయాలు తెలుసుకున్నావే. ఇలా ఇంకా చాలా విషయాలు ప్రేమికులు ఆలోచించి అర్థం చేసుకోవాలి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ప్రేమని పెద్దవాళ్ళు కాదన్నారని చెప్పి లేచిపోయి పెళ్లి చేసుకుని పొరపాటు చేస్తున్నారు. నిజమేనే, ప్రేమించినవాడు కావాలంటే పుట్టింటిని వదులుకోవాలి. పుట్టిల్లు కావాలంటే ప్రేమించిన వాణ్ణి వదులుకోవాలి. అలాంటి ప్రేమ పెళ్ళిళ్ళు వేస్ట్. రెండూ ఉండాలి, అదే బెస్ట్ అని అనుకుంటారు. త్రిష విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు చాలా బాధపడతారు. వెంటనే కూతురు దగ్గరికి వస్తారు. త్రిష తల్లిదండ్రులను చూసి వాళ్ల కాళ్లపై పడి ఏడుస్తూ తన కన్నీళ్లతో క్షమాపణ అడుగుతుంది. ఆమని జగపతిబాబు కూతుర్ని దగ్గరికి తీసుకుని ఓదారుస్తారు.
మీరు మళ్ళీ నా మొహం చూస్తారని అనుకోలేదు నాన్నా. తల్లిదండ్రులు పిల్లలపై కోప్పడేది తెలిసి తెలియని నిర్ణయాలతో మీ జీవితాలు ఎక్కడ పాడు చేసుకుంటారో అని భయంతోనే. అంతేకాని మీ మీద ఎటువంటి పగ, కోపం, ద్వేషం ఉండదు. అవునమ్మా, నువ్వు మమ్మల్ని కాదనుకొని వెళ్ళినా మేం నీ జీవితం బావుండాలనే కోరుకుంటాం. నిజమే అక్క, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర్నుంచి నీ మీద కోపం కన్నా నువ్వు మాతో లేవన్న బాధే అమ్మా నాన్నలో ఎక్కువగా ఉంది. అమ్మా, నాన్నా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. జన్మనిచ్చిన తల్లిదండ్రి కంటే కొద్దిపాటి పరిచయం ఉన్న బయట వ్యక్తిని పూర్తిగా నమ్మకూడదని తెలుసుకున్నాను. నన్ను క్షమించండి నాన్నా. పిల్లల పొరపాట్లను సరిదిద్దాల్సిన బాధ్యత పెద్దవాళ్లపై ఉంటుంది. మేముండగా నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. పదమ్మా, మనింటికి వెళదాం అని త్రిషని ఆమె తల్లిదండ్రులు వాళ్లతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.